సైరా నరసింహారెడ్డి మెగాస్టార్ చిరంజీవి గారి 151వ సినిమా. అన్ని సినిమాలు ఓ ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు అంటూ చిరంజీవికి ఎక్కడ లేని ప్రశంసల జల్లు కురుస్తోంది. కేవలం తెలుగు సినిమా అయితే అనుకోవచ్చు, కానీ తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల నుంచి కూడా చిరంజీవి గారి యాక్టింగ్ గురించి పొగడ్తల వర్షాలు కురిపిస్తున్నారంటే ఆ సినిమాకి ఆయన పెట్టిన శ్రమ అంతా ఇంత కాదు. సినిమా పట్ల ఎంతో ప్రేమగా వ్యవహరిస్తారు కాబట్టి 6 పదుల వయస్సులో కూడా మెగాస్టార్ చిరంజీవి గారి నటన నా భూతో నా భవిష్యత్ అనిపించేలా ఉంది. పోరాట సన్నివేశాల్లో ఆయన పవర్ఫుల్ స్టామినా ఏమాత్రం తగ్గలేదు. తన సినిమా ఎక్స్పీరియన్స్ మొత్తానికి కలిపి ఇందులో పూర్తిగా చూపించారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఈ పాత్ర కోసం తన ప్రాణమే పెట్టి పనిచేశారు అన్నట్టు క్లియర్గా ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే ఇలాగే ఉంటారా అని చిరంజీవి గారిని చూస్తే అనిపించేలా ఉంది ఆయన నటన. సో ఈ సినిమా రిలీజ్ అయి పాజిటివ్ బస్ని తెచ్చుకోగా సెకండ్ డే కూడా దుమ్ము లేపేటువంటి బుకింగ్స్తో కొనసాగుతోంది. ఈ సినిమాపై పలువురు సెలబ్రిటీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా సాయి ధరమ్ తేజ్ మెగా ఇంట మేనల్లుడు తన అభిప్రాయాన్ని తెలియజేశారు. తను ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశాడు. సైరా నరసింహారెడ్డి రియల్ బ్లాక్ బస్టర్, కొణిదెల అండ్ ప్రో, ఎప్పుడు పార్టీ ఎక్కడ అంటూ రామ్ చరణ్ని ఉద్దేశించి కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ని పార్టీ కూడా అడిగేశారు. సో పార్టీ ఎక్కడ ఎప్పుడు పెట్టుకుంటారా అనేది మరి చరణ్ చెప్తారంటారా ఏమో మరి. ఆల్రెడీ ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్లో మెగా ఫ్యామిలీ అంతా కూడా ఆనందోత్సాహాలు జరుపుకుంటోంది. ఎందుకంటే ఇది గతంలో చిరంజీవి చేసిన 150 సినిమాలలా కాదు, ఇది చాలా ప్రత్యేకం. చిరంజీవి గారికి చాలా డ్రీమ్ ప్రాజెక్ట్. అందున తన సొంత నిర్మాణ సంస్థలో రామ్ చరణ్ నిర్మించిన సినిమా, తన తండ్రికి ఇచ్చిన ఓ అద్భుతమైన బహుమతి. ఇలా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ వాతావరణంలో మెగా సెలబ్రేషన్స్ జరుగుతూ ఉండగా ఈ మెగా వారింటి అల్లుడు పెట్టినటువంటి ఈ ట్వీట్కి సరదాగా బోల్డ్ అని కామెంట్స్ కూడా వస్తూ ఉండడంతో మరి పార్టీ గురించిన విశేషాలు తొందరలోనే చెప్తారేమో చూద్దాం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.